కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్లో పూర్ణిమ విద్యానికేతన్ స్కూల్లో పసిపాపపై జరిగిన అమానుష దాడిపై ఎంఈఓ జెమినీ కుమారి స్పందించారు. పూర్ణిమ విద్యానికేతన్ స్కూల్ను ప్రస్తుతానికి మూసివేస్తున్నట్లుగా తెలిపారు. పసిపాపపై స్కూల్ ఆయా చేసిన దాడిపై సమగ్ర విచారణకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎడ్యుకేషనల్ అధికారులతో మాట్లాడి వారి సూచనల మేరకు స్కూలుపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే స్కూల్లో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి హాస్పిటల్ చికిత్స పొందుతున్నట్లుగా తెలిపారు. స్కూల్ ఆయాతో పాటు స్కూల్ ప్రిన్సిపాల్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని వివరించారు. ఇన్సిడెంట్ మీద ఎంక్వైరీ కొరకు ఇక్కడికి రావటం జరిగింది. ఒక ఆయమ్మ ఒక చిన్న పాపపై పాశవికంగా దాడి చేసిన సంఘటనపై మా పై అధికారులకు కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. దాని మీద ఇక్కడ ఎంక్వైరీ కొరకు వచ్చాం. ప్రజెంట్ అయితే ఈ స్కూల్లో ఒక ప్రిన్సిపల్ మాత్రం ఉన్నారు, కానీ టీచర్స్ కానీ ఎవరు కూడా అందుబాటులో లేరు. ఈ పాఠశాలకు 29-30 వరకు కూడా ఈటీఆర్ ప్రకారంగా పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ ఈ స్కూల్లో నర్సరీ నుంచి కూడా 10th క్లాస్ వరకు 180 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. వీరికి టీచర్స్ చూసినట్లయితే 17 మంది టీచర్స్లో 6 టీచర్లు మాత్రం ట్రైన్డ్ ఉన్నారు, 11 అన్ట్రైన్డ్ ఉన్నారు. ఇక్కడ ఆయమ్మలు 3 ఆయమ్మలు ఉన్నారు. 3 ఆయమ్మల్లో ఒక ఆయమ్మ కుమార్తె పైన ఇంకొక ఆయమ్మ దాడి చేయటం జరిగింది. 3వ ఆయమ్మ చూసినట్లయితే ఇక్కడ ఉన్నది, కానీ తనకి మాటలు రావు. కాబట్టి ఆమె దగ్గర నుండి నేను ఏమి అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వీలు లేకుండా ఉంది. తను కేవలము నేను ఊడవమంటే ఊడుస్తానని చెప్తుంది తప్పితే అంటే సాయిగా చేస్తుంది. ఆమె నుంచి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. టీచర్స్ ఎవరు కూడా అందుబాటులో లేరు. ఫోనులు చేయిస్తున్నాం. టీచర్స్ని అందరినీ కూడా పిలిచి మరలా వాళ్ళందరి మీద అందరితో కూడా మాట్లాడి విషయం కనుక్కుంటాం. ఇలాగ ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా జరిగిందా, ఎందుకు ఇలాగా జరిగింది, ఈ విషయం మీద పూర్తి సమగ్ర నివేదిక నా పై అధికారులకు ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా